హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది పుల్లగా గోంగూర తినాలనిపించింది అనేసి మా వారు సండే మార్కెట్ నుంచి గోంగూర తీసుకొని వచ్చారు. గోంగూర టమాటా వండుదాం, ఎప్పుడు గోంగూర ఫ్రై తాలింపేనా అనేసి ఈరోజైతే ఇలా ట్రై చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. చిన్నప్పుడు అమ్మ ఉండేదనమాట కట్టెల పొయ్యి మీద. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు అలాగే ఉల్లిగడ్డ వేసుకోండి. అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ఒక 2 కట్టలు గోంగూర తీసుకొని మంచిగా 4 సార్లు వాష్ చేసుకొని మంచిగా అది వడగట్టిన తర్వాత ఇందులో గోంగూర వేసుకొని ఊకనే తొందరగా మగ్గిపోతుంది. ఇందులో కొంచెం లైట్‌గా ఇక్కడ పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే 3 టమాటాలు తీసేసుకొని సన్నగా తరిగి అవి కూడా వేసేసుకోండి. టమాటా మగ్గించుకోవడానికి కొంచెం ఇక్కడ లైట్‌గా అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు టేస్ట్‌కి సరిపడైతే సాల్ట్ వేసుకోండి. ఆల్మోస్ట్ ఇందులో గోంగూర, టమాటా వేసాం కానీ కారం కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే ఒకసారి తప్పకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే కామెంట్ అయిన చేయండి. చూసారా, కారం కూడా వేసి మగ్గిపోయిన తర్వాత ఫైనల్లీ మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుందనమాట. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.